హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే జూడ్ మూవీ చూసి వచ్చిన. ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అంతే. ఒకే ఒక వర్డ్, ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్, మమత యాక్టింగ్, శరత్ బాబు యాక్టింగ్, ముగ్గురు చించి అవతల పడేసేసారు. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ వర్కౌట్ అయినాయి. అండ్ ఈ స్టోరీ అంతా రియాలిటీలో ఉందండి. చాలా రియాలిటీలో ఉంది. ప్రజెంట్ రియాలిటీలో ఉంది స్టోరీ అంతా. అండ్ ఒక అబ్బాయిలు ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తారనేది చూపించిండ్రు సినిమాలో. ఆ అమ్మాయి కోసం ఏదైనా చేస్తారు. కాలు పట్టుకుంటారు, మెడ పట్టుకోమంటే మెడ పట్టుకుంటారు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ 2 songs బాగున్నాయి. మిగతా బీజిఎం ఓకే ఉంది. అండ్ డైరెక్టర్ స్క్రిప్ట్ రైటింగ్ చాలా బాగా రాసింది. చాలా బాగా రాసింది స్క్రిప్ట్ రైటింగ్. అండ్ ఇంకేమున్నాయి, యాక్టింగ్లు చాలా బాగున్నాయి. అండ్ సినిమా కొన్ని ఎమోషన్స్ ఓకే, ఇంతతో అనవసరమైన అంశాలు సమాప్తం. ఫ్లైట్ టైం ಇದೆ రా. చాలా వర్కౌట్ అయినాయి. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా నార్మల్ రొటీన్ పాయింటే, బట్ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా రాసుకున్నారు. నేను స్పాయిలర్ ఒకటి ఇస్తా, బట్ అది కరెక్టో కదా తెలియదు. కానీ 2025లో కూడా ఇంకా మనం క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాం అండి బ్రో. వీఆర్ లివింగ్ ఇన్ 2025. ఇంకా మనం క్యాస్ట్ల గురించి, కులమైన బలం అన్నట్టు మాట్లాడుతున్నారు. సినిమాలో ఆ పాయింటే మెయిన్ పాయింట్, అదే టచ్ చేసిండ్రు. దాన్ని టచ్ చేసుకుంటూ స్క్రిప్ట్ బాగా రాసుకున్నారు. టచ్ చేసుకుంటూ పర్ఫార్మెన్సెస్ అండ్ హీరో ఫ్రంట్ రోల్ ఒకటి ఉంటుంది, ఆయన కూడా బాగా చేసిండు. అండ్ ఆల్సో మ్యూజిక్ అంతా బాగుంది. వెరీ గుడ్, వర్త్ వాచ్ అండి. ఫిలిం మాత్రం చాలా వర్త్ వాచ్. ట్రైలర్ చూసి నేను ఇంకేదో అనుకున్నాను, కానీ సినిమాలో మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ టచ్ చేసిండు. చాలా డీప్ పాయింట్స్ టచ్ చేసిండు. లోపల ప్రజెంట్ యూత్, ఎస్పెషల్లీ అబ్బాయిలు ఒక అమ్మాయిని ఎలా ప్రేమిస్తారో క్లియర్ కట్గా చూపించేసిండు. ఈ సినిమాలో జూడ్ సూపర్ ఉంది. నా రేటింగ్ 3.5 out of 5. వెళ్ళి చూసేసండి మీ దగ్గర ఉన్న థియేటర్లో. బాయ్, థ్యాంక్ యూ. ఓకే, ఇంతతో అనవసరమైన అంశాలు సమాప్తం. ఫ్లైట్ టైం ಇದೆ రా.